జై శ్రీమన్నారాయణ. నా పేరు శేషాచలపతి. నేను తీర్థ తేజాంశ్ వాళ్ళ తాతని. తీర్థ తేజాంశు రెయిన్బో స్కూల్లో ప్రీ నర్సరీ ఒక సంవత్సరం పాటు పూర్తి చేసుకున్నాడు. ఈ స్కూల్లో చేరిన తర్వాత మా అబ్బాయి ఆయన మామూలుగానే హైపర్ యాక్టివ్, దాన్ని సరైన వేలో పెట్టడంలో స్కూల్ బాగా సక్సెస్ అయిందనేది మాకున్న అభిప్రాయం. చిన్న పిల్లవాడు మానసికంగా ఒక చోట ఉండలేడు, కాసేపు అది కాసేపు ఇది అని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇంట్లో అటువంటి పిల్లల్ని పట్టుకోవాలంటే ఒక్కొక్కరికి ఇద్దరు కావాలి. ఇప్పుడు నేను, మా మిస్సెస్, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాయన నలుగురు ఉన్నాం, అయినా కంట్రోల్ చేయలేం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడున్న డిసిప్లిన్కి, ఇక్కడున్న వాతావరణానికి ఆయన అడ్జస్ట్ అయిపోయి దాన్ని తిరిగి ఇంట్లో కొనసాగించేదానికి కూడా ప్రయత్నం చేస్తున్నాడు. చిన్న ఉదాహరణ, ఒక మీటింగ్లో టీమ్ హెడ్ అట్లాగే ఇక్కడున్న ఆఫీస్ స్టాఫ్ సందర్భానుసారంగా మాకు చెప్పారు, వాళ్ళకి చెప్పారు. ఏమనంటే, మీరు ఫోన్ చూస్తూ భోజనం చేయకూడదు, భోజనం లేకపోయినా పర్లేదు, ఫోను టీవీ చూస్తా మీరు పెట్టొద్దని తల్లిదండ్రులు చెప్పారు. మా వాడు ఇప్పుడు వాళ్ళ నాన్న ఫోన్ చూస్తుంటే వచ్చి, తాత నాన్న ఫోన్ చూస్తున్నాడు అని కంప్లైంట్ అన్నమాట. అంటే క్రమశిక్షణని తను పాటిస్తూ ఇంట్లో వాళ్ళని ఎట్లా ఉండాలనేది ఆయన తిరిగి మాకు చెప్పే పరిస్థితి వచ్చిందన్నమాట. అట్లా ట్యూన్ చేయడం చిన్న విషయం కాదు. ఇక్కడున్న పరిస్థితుల్లో 100 మంది పిల్లలుంటే 30 మంది 35 మంది స్టాఫ్ ఉన్నారు. ఈ 35 మందికి వాళ్ళని విభాగం చేస్తే ఒక్కొక్కరికి 3-4 పిల్లలు వస్తారు. మన ఇంట్లో ఒక పిల్లవాడికో ఒక అమ్మాయికో 2-3 కావాల్సి వస్తే వైస్ వర్సా ఒక టీచర్కి లేదు ఒక ఆయాకి ఒక స్టాఫ్కి సరాసరిన 3-4 పిల్లల్ని వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. అయినా కూడా వాళ్ళు సామాజికంగా షేరింగ్ చేసుకోవడం అంటే ఎట్లా ఉండాలి, పిల్లలతో కలిసిమెలిసి ఎట్లా ఆడుకోవాలి, టైం టు టైము, సర్కిల్ టైం అంటే మాకు కూడా తెలియదు, ఆ టైంలో ఏం చెప్తారో ఏమో తెలియదు, ఇది మా సర్కిల్ టైం అంటాడు ఇంటికి వచ్చినప్పుడు. అట్లా విభాగాలు చేసి వాళ్ళని ఒక పూటలోనే రకరకాల యాక్టివిటీస్ని చేస్తున్నారన్నమాట. ఒకరోజు గ్రీన్ డే అని, బ్లూ డే అని, ఎల్లో డే అని, ఆ రోజు రకరకాల బట్టలు వేసుకురావడం, వాళ్ళ చేత యాక్టివిటీస్ చేయించడం, కలరింగ్ చేయించడం, ఇవన్నీ కూడా వాళ్ళకి బాగా నేర్పిస్తున్నారు. స్పోర్ట్స్ డే అసలు 2.5 ఏళ్ళు పిల్లవాడిని చేర్చాము, ఇప్పటికి 3.5 ఏళ్ళు వచ్చినాయి. సరే, వీనికంటే కొంచెం పెద్ద పిల్లలు కూడా ఉండొచ్చు. ఎంత ఉన్నా 4-5 ఏళ్ల పిల్లలు స్పోర్ట్స్ డే అంటే ఒక పెద్దవాళ్ళకి ఎట్లా జరుపుతుందో అట్లాంటి స్పోర్ట్స్ డేని జరపడం, వాళ్ళకి ప్రైజులు ఇవ్వడం, అట్లాగే స్మైలీ స్టిక్కర్లు ఇస్తారు వీళ్ళకి. ఎందుకు ఇచ్చారంటే ఆ రోజు తను ఏం చేసినాడో దానికి గుర్తింపుగా వీళ్ళు ఇవ్వడం అనేది ఇప్పటి నుంచే వాళ్ళు, మనం ఇది చేస్తే మనకు గుర్తింపు వస్తుంది అనే దీంట్లో చేస్తున్నారనమాట. అట్లాగే యానివర్సరీ డేలో పిల్లల చేత డ్యాన్స్ వేయించారు. ఒక్క పిల్లవాడిని కంట్రోల్ చేయడం కష్టమని అనుకుంటుంటే వాళ్ళు గ్రూప్ డ్యాన్సు, ఆ గ్రూప్ డ్యాన్స్ కూడా ఎంతో క్రమశిక్షణతో పాటకు అనుగుణంగా చేయడం అనేది చిన్న విషయం కాదు. ఇట్లాంటి విషయాల్లో పిల్లల్ని చాలా చక్కగా తీర్చిదిద్దుతున్నారనమాట. దానికి నేను ఆ టీంని ప్రశంసిస్తూ ఒక మెసేజ్ కూడా పెట్టాను, పర్సనల్గా కూడా వాళ్ళకి చెప్పాను. ఒక్కరిని పట్టుకోవడం కష్టమమ్మా, మీరు ఇంతమంది పిల్లల్ని చాలా జాగ్రత్తగా చేస్తున్నారు, అందుకని పేరు పేరున మీ అందరికీ అభినందనలు తెలియజేయాలా అని చెప్పి వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఒక మెసేజ్ పెట్టాను. వాళ్ళు కూడా చాలా హ్యాపీ. స్కూల్లో రిపబ్లిక్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. అంత చిన్న పిల్లలకి రిపబ్లిక్ డే గురించి తెలుస్తుందా తెలీదా అనేది పక్కన పెడితే, ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలి అనేది ఇప్పటి నుంచే పిల్లలకి అలవాటు అవుతాయి. ఒక రిపబ్లిక్ డే అని కాదు, పండుగలు, ప్రతి పండుగని ఇక్కడ జరిపారు, పిల్లలకి అది అలవాటు చేస్తున్నారు. అట్లాగే వాళ్ళు చేసేదాన్ని మనం ఇంట్లో చెప్పకపోతే అది కంటిన్యూటీ ఉండదు, డిస్టర్బెన్స్ వస్తుంది, కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇంట్లో ఒక విధంగా ఉంది, ఇక్కడ స్కూల్లో ఒక విధంగా ఉందని. అటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మనం కూడా స్కూల్కి సంబంధించిన విషయాలు తెలుసుకొని ఎప్పటికప్పుడు వాళ్ళతో వ్యవహరించాలి. అట్లా చేస్తే ఈ తరం ఎంతో బాగుపడి దేశానికి, కుటుంబానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనేది మాకున్న అభిప్రాయము. ఈ తరం బాగుపడితే ఇంకో 3 తరాలు బాగుపడే అవకాశం ఉంది. తరతరాలుగా
మనకు ఒక మంచి దీన్ని అంటే సాంప్రదాయాన్ని ఇచ్చే ఈ పాఠశాలకి, ఈ పాఠశాల యాజమాన్యానికి, సిబ్బందిని లీడ్ చేసే టీం లీడర్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వీరందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.